నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో రెండు ప్రధాన అంశాల చుట్టూ కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఒకటి బీసీ కులగణన అంశం, మరోవైపు ఎస్సీ వర్గీకరణ అంశం. ఇక కులగణన విషయంలో మాత్రం పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. బీఆర్ఎస్ మాత్రం దాన్ని అయితే ఇప్పటికే తోసిపుచ్చింది. ఈ యొక్క కులగణన రిపోర్ట్ను మేము ఖండిస్తున్నామని కూడా ప్రధానంగా విమర్శలు చేస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇటు బీఆర్ఎస్ను బీజేపీని టార్గెట్ చేస్తూ మాత్రం ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు. మేము కులగణనకు కట్టుబడి ఉన్నాము, అందుకోసమే ఏ ప్రభుత్వం చేయదు మేమైతే కులగణన చేసాము, ఆ కులగణన లెక్కను కూడా బహిర్గతం చేస్తున్నాము. ఇక 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మేము బీసీలకు ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఒకవేళ కొన్ని అనివార్య కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఒకవేళ ఇవ్వకపోతే పార్టీ పరంగా మేము 42% మాత్రం తప్పకుండా బీసీలకు సీట్లు కేటాయిస్తాం స్థానిక ఎన్నికల్లో అంటూ కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పారు. ఇదే నేపథ్యంలో మరి బీఆర్ఎస్ బీజేపీ 42% రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల్లో ఇస్తుందా అని కూడా ఒక సవాల్ విసిరారు. దీంతో ఇక బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ మాత్రం ఈ యొక్క స్థానిక సంస్థల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. అలాగే కులగణనను ఇప్పటికే ఖండించింది. కులగణన విషయంలో మాత్రం తప్పుడు తలకగా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ విధానాలు బాగాలేదని కూడా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వేసిన సవాల్కు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కక్కలేక మింగలేక ఏం చేయాలో తెలియని పాల్పొని స్థితిలో కూడా బీఆర్ఎస్ ఉండిపోయింది. ఎందుకంటే 42% చట్టబద్ధంగా ఇవ్వలేకపోతే పార్టీల పరంగా అంటే పార్టీ పరంగా మాత్రం మేము ఇస్తాం మీరు ఇస్తారని క్వశ్చన్ వేయడంతో దానికి ఆన్సర్ ఎలా చేయాలో తెలియక కూడా ఒక రకంగా సందిగ్ధంలో పడిపోయింది. ఇక ప్రెస్ మీట్లు వరుసగా బీఆర్ఎస్ పెడుతుంది. ఆ బీఆర్ఎస్ బీసీ నాయకులు కూడా వరుసగా ప్రెస్ మీట్లో మాత్రం కులగణనను వ్యతిరేకిస్తున్నారు, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు, కావాలనే అంటే బీసీల యొక్క జనాభా శాతాన్ని తక్కువ చేసినారని చెప్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా పదే కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్ళాలి అంటే ముందు మా పార్టీ స్టాండ్ ఏంటి అనే దానిపైన కూడా సందిగ్ధంలో పడిపోయింది. అసలు అనవసరంగా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనే డిమాండ్ పెట్టడంతో అసలు ముందు పార్టీ పరంగా మనం ఏం చేద్దామనే దానిపైన కూడా ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ పరంగా అయితే ఒకవేళ చట్టబద్ధంగా ఇవ్వలేకపోతే పార్టీ పరంగా మేము ఇస్తాము, మరి మీరు ఇస్తారా అనే దానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన చాలా కీలక నేతలు కూడా రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలో కూడా ఎట్లా ముందుకెళ్దాం, ఒకవేళ మనమైతే కులగణను వ్యతిరేకిస్తున్నాము 42% ఇవ్వాల్సిందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికే డిమాండ్ చేశాము, వాళ్ళు మాత్రం ఒకవేళ ప్రభుత్వ పరంగా ఇస్తాము, ఒకవేళ వీలు కాకపోతే పార్టీ పరంగా ఇస్తారని చెప్తున్నారు. అనవసరంగా ఈ విషయాన్ని మనమే పెద్దగా చేశాము, ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ చెప్పుకోవాలనే దానిపైన కూడా ఉంది. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలాగా ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు కూడా దీనికి ఏం ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక బీఆర్ఎస్లో మాత్రం ఇప్పటికే ఇదే దీనిపై మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన బీసీ నేతలు కూడా ఇక కేటీఆర్ని కలిశారట. త్వరలో ఇక అధినేతని కలిసి ఎట్లా ముందుకెళ్ళాలి, దీనిపై ఎట్లా ముందుకెళ్ళాలి, ఒకవైపు ప్రభుత్వం నుండి కూడా విమర్శలు వస్తున్నాయి, సవాళ్ళు వస్తున్నాయి. అసలు మీ పార్టీ విధానం ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, అలాగే బీసీల పట్ల మీ చిత్తశుద్ధి ఏంటని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. మరి మనం ఏం చెప్తాము, దీనికి ఎట్లా చెప్పాలి, ఎలా ట్యాకిల్ చేయాలనే దానిపైన కూడా ఆలోచనలు చేస్తుందట. మరి అధినేతను త్వరలో కలవబోతున్నట్టు తెలుస్తుంది. ఆ కలిసిన నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల్లో మన పార్టీ విధానం వైఖరి తెలవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు దూకుడుగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని కూడా తెలుస్తుంది. ఒకవైపు కేసీఆర్ మరోవైపు జిల్లాల పర్యటనకు వెళ్ళాలని చూస్తున్నారు. కరీంనగర్ నుండి సెంటిమెంట్గా సభలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ సభల్లో కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రశ్నించాలని కూడా చూస్తున్నారు. ఇదే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుగా వేస్తుంది. అందులో భాగంగా అడ్డంకిగా సవాల్గా ఉన్న ఈ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తుంది. ఆ తర్వాత వెనువెంటనే ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ వేసి ఇక ఎన్నికల్లోకి వెళ్ళి ఆ స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ మాత్రం డిఫెన్స్లో పడ్డట్టు మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే 42%ని పదే కూడా బీఆర్ఎస్ ఎక్కువగా కూడా దీన్ని రాజకీయంగా కాంగ్రెస్ను టార్గెట్ చేసి కూడా విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ విధానం పైన కూడా వాళ్ళ పార్టీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక
ఇక అధ్యక్ష పదవి విషయానికి వద్దాం. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బీసీ కులానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇప్పుడు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ బీసీ నేతకు ఒక అవకాశాన్ని ఇచ్చింది, పిసిసి హోదా ఇచ్చింది. మరి మీ బీఆర్ఎస్కు ఇస్తుందా? బీఆర్ఎస్ అధ్యక్షుడిని బీసీ చేయగలుగుతాడని కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ నుండి డిమాండ్ వస్తుంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా మన పార్టీలో బీసీలకు ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉంది. పార్టీ పెట్టిన కంచెలు కూడా మొత్తం పగ్గాలను కూడా కేసీఆర్ చేతిలో ఉన్నాయి. వరుసగా ఆయనే అధ్యక్షుడు అవుతున్నారు. మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అయ్యాడు. బీసీలకు ఇస్తే ఇలాంటి సందర్భంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక నేతకు కీలకమైన పదవి ఇస్తే, అధ్యక్ష పదవి లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లాంటిది ఇస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బీసీల ఓటింగ్ మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున ఇంటర్నల్గా పార్టీలో కూడా డిమాండ్ వస్తుందట. మరి త్వరలో అధ్యక్ష పదవి విషయంలో మాత్రం మరి ఆ రెన్యువల్ విషయంలో మళ్ళీ కేసీఆర్ ఉంటాడా, లేకపోతే అనూహ్యంగా ఒక బీసీ నేతను కూడా ప్రతిపాదించే అవకాశం ఉందా లేదా మాత్రం మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. మరి పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఇటు బీసీ అంశము అలాగే ఎస్సీల అంశము కూడా ప్రధానంగా రాష్ట్రంలో చర్చకు వస్తుంది. ఇటు స్థానిక ఎన్నికల నేపథ్యంలో మాత్రం బీసీల చుట్టూ కూడా ప్రధానంగా రాజకీయాలకు సంబంధించిన వార్తలను కూడా నడుస్తున్నాయి. ఇటు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు, సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు డిమాండ్ చేసిన బీఆర్ఎస్ మాత్రం స్థానిక ఎన్నికల్లో వైఖరి పట్ల కూడా చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా కాంగ్రెస్ ఇటు విమర్శలు చేస్తుంది, కౌంటర్ కూడా ఇస్తుంది. ఇటు పార్టీలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కూడా అన్యాయం చేశాము. ఒకవైపు కాంగ్రెస్ 42% అంటుంది, పార్టీ పరంగా కూడా ఇస్తానంటుంది. మరి మనం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే మాత్రం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేదు. అది ఎన్నికల పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అధ్యక్ష పదవి విషయంలో కూడా కీలకమైన పదవి విషయంలో కూడా బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తే పార్టీ మనుగడ ఉండే అవకాశం ఉంది. తద్వారా బలంగా పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉందని కూడా ఇటు సొంత పార్టీలో కూడా చర్చ నడుస్తుందట. మరి చూడాలి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉండనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో 42% అనేది ఇటు ట్రిగ్గర్ లాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇటు బీఆర్ఎస్కు బీజేపీకి అయితే విసిరారు. దానికి ఈ రెండు పార్టీలు ఎట్లా సమాధానం చెప్పుకోబోతున్నాయి? ఎందుకంటే పార్టీ ఒకవేళ చట్టబద్ధంగా కుదరపోతే పార్టీ పరంగా అయితే మేము ఖచ్చితంగా ఇస్తామని కూడా కుండ బద్దలు కొట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో ఇక రిజర్వేషన్ ఒకవేళ పార్లమెంట్లో ఒప్పుకోకుండా సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డం వచ్చినా కానీ పార్టీ పరంగా అయితే మేము ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి బీసీలకు న్యాయం చేస్తామని ఒక సంచలనమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ వైఖరి చుట్టూ కూడా ప్రధానంగా రాజకీయాలు నడుస్తున్నాయి. సొంత పార్టీలో బయట కూడా నడుస్తుంది. మరి బీఆర్ఎస్ వైఖరి ఏంటి? అనవసరంగా ఈ అంశాన్ని పెద్దగా తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు బూమరాంగ్ అయిందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి పార్టీ పరంగా వాళ్ళ యొక్క ప్రకటన చేయబోతుందా, లేకపోతే మళ్ళీ ఎప్పట్లాగే కూడా కులగణన వ్యతిరేకించినట్టే పార్టీ పరంగా కురదు, చట్టబద్ధంగా చేయనప్పుడు పార్టీ పరంగా అలా సాధ్యం కాదనే విమర్శలు మరి అట్లా చేసే అవకాశం ఉందా, లేకపోతే ఎలా ముందు అడుగు చేస్తుందో చూడాలి. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ మాత్రం కాస్త ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో 42% కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో ఎక్కువగా చేసి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందని తెలుస్తుంది. మరి చూడాలి 42% విషయంలో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తుందా, లేకపోతే ఎప్పటిలాగే ఖండించి సైడ్ అయిపోయే అవకాశం ఉందా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఆ పార్టీ తీసుకునే స్టాండ్ బట్టి మాత్రం ఆ యొక్క నిర్ణయం అయితే ఆధారపడి ఉంది.